ఈరోజు అమెరికాలో అయితే మా పిల్లలు మమ్మీ చాలా రోజులైంది మష్రూమ్ బిర్యానీ చెయ్యి చాలా బాగుంటుంది కదా చేయమన్నారు. ఇంకా సరే కదని క్రూగర్కి వెళ్ళాము, దానికోసమని వెళ్ళాము. ఇంకా మష్రూమ్ మసాలాలన్నీ తెచ్చుకుందామని వాల్మార్ట్కి అయితే వెళ్ళాము. ఇక వాల్మార్ట్లో వెళ్ళేసి ఇంకా మంచివి ఇదిగోనండి అన్నీ చూసి 2 ఎల్బీలు అంటే 1 కేజీ. ఒక్క ఎల్బీ అమెరికాలో ఒక్క ఎల్బీ అంటే అర కేజీ అన్నట్టండి. నేను 2 ఎల్బీలు అంటే కేజీ మష్రూమ్స్ అయితే తెచ్చుకున్నాను. మసాలాలు మష్రూమ్స్ అయితే తెచ్చుకున్నాను. చక్కగా ఇలా నీళ్ళల్లో 2-3 సార్లు నీట్గా కడుక్కున్నాను. ఇది మష్రూమ్ బిర్యానీ అనమాట. ఎలా చేస్తానో మీరు చూడండి, చాలా బాగుంటుంది టేస్టీగా. చికెన్ తినను అనుకున్న వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. చికెన్ కంటే బాగా వస్తుంది టేస్ట్. ఇలాగ మన మష్రూమ్స్లో కొద్దిగా మసాలాలు అంటే గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడి, ఉప్పు, కొద్దిగా కారం కొంచెం కొంచెం వేయాలండి. వేసి ఇగోండి బిర్యానీ ఆకు వేసేసి అలా కొద్దిగా నూనెలో వేయించేసి అవి పక్కన పొయ్యి మీద ఉడకపెట్టుకుంటూ ఉండాలి. మూత పెట్టేసి సిమ్ములో పెట్టాలన్నమాట. అది ఉడుకుతున్నంత లోపలే ఇంకొక ప్యాన్ అయితే మనం పొయ్యి మీద పెట్టుకొని ఇలాగా ఆయిల్ పోసుకొని దాంట్లో ఉల్లిపాయలు అయితే ముందు గరం మసాలాలు అయితే వేయాలండి. అంటే మనం బిర్యానీకి వేసినట్టు ఆకు, లవంగాలు, ఇలాచీలు అంటే యాలకులు, చెక్క, కొద్దిగా బిర్యానీకి సంబంధించిన కొద్దిగా మసాలా అంటే జాపత్రి, మరాఠీ మొగ్గ, మరాఠీ పువ్వు అలాంటివన్నీ కొంచెం కొంచెంగా అనమాట, ఎక్కువ కాదంటే నేను 1 కేజీ చేస్తున్నా కాబట్టి ఇలాగా కొద్దిగా ఎక్కువ వేస్తున్నాను అనమాట. అదే మనం 1/2 కిలో చేసుకుంటే మాత్రం ఇన్ని పట్టవండి, కొన్ని 2-3 లాగానే పడతాయి అనమాట. ఇది వేసుకున్నాక దీంట్లో మనం ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగాక టమాటా కూడా వేయాలన్నమాట. నేను అలా గరం మసాలా మొత్తం వేయించి అయితే నేను దాంట్లోకి అయితే వేసేసాను. గరం మసాలాలన్నీ వేయించేసి మష్రూమ్లోకి అయితే అవి గరం మసాలాలు వేసేసి మళ్ళీ ఉల్లిపాయలు అయితే ఇందులో వేయించుతున్నాను చూడండి. ఇలా ఉల్లిపాయలు వేగాక చక్కగా దోరగా ఎర్రగా వేగాక మనం 1 కేజీ మష్రూమ్ తీసుకున్నాం కాబట్టి కరెక్ట్గా 1/2 కేజీ మష్రూమ్ ఎంత తీసుకుంటామో దాంట్లో సగం టమాటాలు అయితే సన్నగా కోసుకోవాలండి. నేను లైట్గా ఉప్పు అయితే ఎందుకు వేసానంటే లైట్గా ఉప్పు వేయటం వల్ల తొందరగా వేగుతాయి అన్నమాట. చక్కగా ఎర్రగా తొందరగా వేగుతాయి అన్నమాట. ఇలా ఉల్లిపాయలు వేగాక అల్లం వెల్లిపాయ పేస్ట్ మాత్రం వేయాలండి. 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లిపాయ పేస్ట్ మాత్రం వేసేసి చక్కగా అది కూడా పచ్చి వాసన పోయేదాకా చిన్న మంట మీద అట్లాగా వేగనివ్వాలి. నాకు ఇక్కడ అమెరికాలో ఈ పొయ్యి అలవాటు కావడానికి నాకు 20 రోజులైనా ఇంకా అప్పుడప్పుడు నేను కన్ఫ్యూజ్ అవుతూనే ఉన్నాను. మనలాగా మంటలు రావు కదండి. ఇలాగ టమాటా వేసేసాను. టమాటా వేసి ఇట్లా 2-3 నిమిషాలు అయితే ఇలాగ ఉడకనివ్వాలి. అది ఉడికాక 2-3 నిమిషాలు ఉడికాక అప్పుడు ఈ మిశ్రమం అంతా తీసుకెళ్ళి మనం మష్రూమ్ ఉడుకుతుంది కదండి అందులో వేసేయాలన్నమాట. అయితే ఎందుకు ఇలా చెయ్యాలి అంటే ఫస్టే మష్రూమ్ వేసేసి టమాటా వేస్తే మష్రూమ్ అంతా మ్యాష్ అయిపోతుందండి, చాలా చితకలు అయిపోతుంది అనమాట. ఇట్లా అందుకని ఇలా మనం టమాటా విడిగా ఉడకబెట్టుకొని 2 మినిట్స్ దాంట్లో కొద్దిగా ఉప్పు కారం అలా వేసుకొని ఉడకబెట్టుకొని ఇలా వేసుకుంటే మాత్రం మనకి బిర్యానీ కర్రీ మాత్రం పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి. ఇలా చేసాక బిర్యానీ చేశారంటే అసలు కాదనే వాళ్ళే ఉండరండి. ఇలాగ మళ్ళీ ఇంకొక 2-3 మినిట్స్ అయితే ఉడకనివ్వాలండి. ఇట్లా చూసారా ఎంత బాగా వస్తుందో, స్మెల్ అయితే అద్దరిపోతుందండి, మామూలుగా కాదు. మనం వేసిన ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుందండి. ఆయిల్ కొద్దిగా వేసినా కూడా మంచి చక్కగా మనం వేసిన ఆయిల్ అంతా 2 దాంట్లో 2 టేబుల్ స్పూన్ వేసాం కాబట్టి మొత్తం 4 టేబుల్ స్పూన్ అయింది కాబట్టి ఆయిల్ చూసారా చక్కగా అలా పైకి వచ్చాక ఇది దింపేసుకొని మనం బిర్యానీ రైస్ అయితే 70% కుక్ చేసుకొని అయితే పెట్టుకోవాలండి. ఆ బిర్యానీ మసాలా ఉడికేటప్పుడు మాత్రం ఇలాగ ప్రాసెస్ మొత్తం ఇలాగైతే చేసుకోవాలండి. నేను ఎలా ప్రాసెస్ చేయాలో చూపిస్తాను. ఇదైతే ఇదిగోండి ఇలాగైతే మొత్తం లేయర్గా వేసేసి నెయ్యి మాత్రం వేస్తున్నాను. నెయ్యి ఇలా వేస్తున్నాను అనుకుంటున్నారా, ఇక్కడ అమెరికాలో అంతేనండి, గట్టిగా అయిపోతుంది నెయ్యి. ఇంకా దాన్ని కరగదీసి మళ్ళీ ఆయిల్ లాగా వేస్తే కరెక్ట్ కాదు కదా, అందుకనేట్టుగా ఇలా చేయితో వేస్తున్నా నేను.
ఇదిగోండి మళ్ళీ ప్రాసెస్ చూపిస్తాను ఒక్కసారి చూడండి. ఇది లాస్ట్ ప్రాసెస్ అనమాట. ఇలా మళ్ళీ దానిపైన ఉల్లిపాయలు డెకరేషన్ అవన్నీ చేసుకున్నాను. ఇది ఎలా చేశానో నీకు మళ్ళీ ఒక్కసారి మీకు చూపిస్తాను. నా ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఇదిగోండి చూడండి, ఇలా ఒక లేయర్ రైస్ వేసి దాని మీద మనం చేసుకున్న కర్రీ వేసుకోవాలండి. కర్రీ వేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా బిర్యానీ రైస్ మళ్ళీ ఒకసారి అయితే ఇంకొక లేయర్ అయితే ఇలాగే వేసుకోవాలి. మనం బిర్యానీ రైస్ ఉడకబెట్టుకునేటప్పుడే దాంట్లో కొద్దిగా గరం మసాలా ఉప్పు అయితే వేసుకోవాలి. ఇదిగోండి లాస్ట్లో లైట్గా గరం మసాలా చల్లుకొని ఉల్లిపాయలు కొత్తిమీర అలా లైట్గా చల్లుకొని ఇక 2-3 మినిట్స్ అయితే పొయ్యి మీద అయితే పెట్టాలండి. ఒక 5 మినిట్స్ అంటే సిమ్లో పెడితే మాత్రం 5 మినిట్స్ అండి. కొద్దిగా ఒక రేంజ్లో ఒకలాగా పెడితే మాత్రం మీడియంలో పెడితే మాత్రం మనకి 2-3 మినిట్స్లోనే అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ రైస్ ఉడికిపోయింది, మనకు కర్రీ కూడా ఉడికిపోయింది కదా. ఆ కర్రీ మొత్తం దానికి పడుతుందండి. ఇది ఇంత బాగా వస్తుందండి. చూడండి మష్రూమ్ బిర్యానీ ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. సేమ్ బిర్యానీ లాగానే ఉంటుందండి, అంతకంటే బాగుంటుందన్నమాట. బిర్యానీ రైస్ కంటే కూడా బాగుంటుంది. ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు చేసి చూడండి, చాలా 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 టేస్టీగా ఉంటుంది. మనం దమ్ పెట్టినప్పుడు మాత్రం ఇలాగైతే పేపర్ పెట్టి, స్టీల్ పేపర్ పెట్టి దాని మీద మూత పెట్టి ఏదైనా బరువు పెట్టాలి. అప్పుడు ఏంటంటే లోపల ఆ కర్రీ ఆ రైసు మొత్తం కమ్మండ్ అయిపోయి ఆ స్మెల్ అంతా దాన్ని పట్టి చాలా బాగుంటుందండి. ఇలా మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా చూడండి మీకు. అందుకని ముందు వీడియో వెనక వీడియో అన్నీ కూడా వివరంగా చూపిస్తున్నాను. ఇగో చూసారా ఎంత చక్కగా వస్తుందండి. స్మెల్ అయితే అద్దరిపోతుంది. ఇక మా పక్కనే ఉన్న వాళ్ళైతే బాగా స్మెల్ వస్తుందని మా పిల్లల్ని అయితే అడుగుతున్నారు. మీ మమ్మీ వచ్చింది కదా, బాగా రోజుకు ఒక వంట చేస్తున్నట్టుంది, బాగా స్మెల్ వస్తుందని. గుజరాత్ వాళ్ళు ఉన్నారండి మా పక్కన. ఆ గుజరాత్ వాళ్ళ లేడీ మా అబ్బాయిని రోజు అడుగుతూ ఉంది.